మహారాష్ట్ర సీఎం ఎవరు అన్నది ఉత్కంఠగా మారింది. ముఖ్యమంత్రి రేస్లో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ పేర్లున్నాయి. ఈ క్రమంలో ఏక్నాథ్ షిండే తన పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ముంబైలోని బాంద్రాలో జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని ఆయన ఇప్పటికే ఆదేశించారు. అజిత్ పవార్ వర్గం కూడా సమావేశం కానుంది. ముంబై దేవగిరి బంగ్లాలో అజిత్ పవార్ వర్గం సమావేశం ఏర్పాటు చేసింది. ఫడ్నవీస్ నే ముఖ్యమంత్రి అంటూ వార్తలుస్తున్న సమయంలో సీఎం రేస్లో ఉన్న ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గాలు కూడా కీలక సమావేశాలు పెట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం తర్వాత కాంగ్రెస్ కూడా అంతర్మథనంలో పడింది. ఓటమికి గల కారణాలపై ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా కాసేపట్లో శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తోంది కాంగ్రెస్. ఆ తర్వాత ఇండియా కూటమి పార్టీలు కూడా సమావేశం కానున్నాయి. ఓవరాల్ గా మహారాష్ట్రలో పొలిటికల్ ఈక్వేషన్స్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో ఉన్నారు. రాజు, స్వాతి, మొత్తానికి మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే దాని మీద ఉత్కంఠత మాత్రం కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా అంటే ఏదైతే మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో 233 స్థానాలతో మహాయుతి భారీ మెజారిటీతో గెలుపొందింది. సో దాంతో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే మళ్ళీ కొనసాగుతారా, లేదంటే బీజేపీ లార్జెస్ట్ పార్టీగా చేరుకుంది. ఎందుకంటే ఒకవైపు అంటే మొత్తం 149 స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ 133 స్థానాల్లో గెలుపొందింది. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు సక్సెస్ అయింది బీజేపీ. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఏక్నాథ్ షిండే వర్గం మాత్రం ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలి, శివసేన పార్టీకి అసలైనటువంటి వారసుడు అంటూ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క అజిత్ పవార్ తను శరద్ పవార్ కు సంబంధించినటువంటి ఎన్సీపీని చీలిక చేసి తను బయటకు వచ్చారు, మహాయుతిలో భాగస్వాములు అయ్యాడు. సో అజిత్ పవార్ ను ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కూడా ఒకవైపు డిమాండ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ ఇక్కడ చాలా కీ రోల్ పోషించేది మొత్తం కూడా బీజేపీ. ఎందుకంటే ఎక్కువ స్థానాలు గెలవడమే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి 26వ తేదీ అంటే ఎల్లుండితో మహారాష్ట్ర అసెంబ్లీకి కొత్త ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేయాల్సిందే. ఎందుకంటే పాత పదవీ కాలం మొత్తం కూడా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అన్ని పార్టీలు కూడా వేరువేరుగా తమ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో సమావేశాల్లో తమ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ ను మిగతా పార్టీలకు కూడా షేర్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ ముఖ్యమంత్రి విషయంలో తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, గొడవలు లేవనే విషయాన్ని నిన్న స్వయంగా దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. అయితే మహారాష్ట్రలో బీజేపీ ముఖ్యమంత్రి ఛాన్స్ తీసుకుంటే ఎవరికి ఇవ్వబోతుంది అనే దాని మీద కూడా రకరకాలుగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. సో మళ్ళీ దేవేంద్ర ఫడ్నవీస్ కే సీఎం ఛాన్స్ ఉంటుందనే చర్చ కూడా సాగుతుంది. అయితే గతంలో జరిగినటువంటి కొన్ని అసెంబ్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికను పరిశీలిస్తే మాత్రం సీనియారిటీ కావచ్చు, లేదంటే ఈ అనుభవం ఉన్నటువంటి వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళని కూడా బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. సో అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయనే దాని మీద కూడా ప్రస్తుతం బీజేపీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు మధ్యాహ్నానికి కానీ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం 3 పార్టీలు అంటే మహాయుతిలో ఉన్నటువంటి బీజేపీ, ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన, మరోవైపు అజిత్ పవార్ కి సంబంధించినటువంటి ఎన్సీపీ, ఈ 3 పార్టీలు కూడా తమ వాళ్ళకే ముఖ్యమంత్రి ఛాన్స్ వస్తుందనే అంశం పైన ఒకవైపు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ బీజేపీ తానే ముఖ్యమంత్రి పదవి తీసుకుంటూనే ఇతర పార్టీలు ఎవరైతే ఏక్నాథ్ షిండే కావచ్చు, అజిత్ పవార్ లకు సంబంధించినటువంటి పార్టీలకు క్యాబినెట్ లో సరైనటువంటి ప్రాధాన్యత ఇస్తారనే విషయం పైన కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు అక్కడ ఎవరికైనా ఇబ్బంది ఉంటే కూడా వాళ్ళను కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకొచ్చి ఇక్కడ కేంద్రంలో సరైనటువంటి ప్రాధాన్యత గల పోస్టులు ఇస్తారనే అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.